ధోనికి వీరాభిమాని. ఎందుకంటే అతను ఏదో బాధపడేస్తాడన్నటువంటిది కాదు, బాధేటప్పుడు బాధుతాడు. బట్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినోడు, జట్టుని సమిష్టిగా నడిపినటువంటి వాడు, బాధ్యతగా నడిపినటువంటి వాడు, వరల్డ్ కప్పులు 3 కొట్టుకొచ్చినటువంటి వాడు, 4వ కప్పు అయినటువంటి ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిపించినోడు, సుదీర్ఘకాలం పాటు జట్టుని సమతూకంతో నడిపించినోడు, కొత్త తరానికి అవకాశాలు ఇచ్చినటువంటి వాడు. కాకపోతే ఆ వెలుగులో ఉన్నప్పుడే తను రిటైర్ అయిపోయాడు, బాగానే ఉంది. కానీ ఐపీఎల్ విషయంలో మాత్రం తను సఫర్ అవుతానే ఉన్నాడు. 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీ గెలిపించాడు, కానీ వరుసగా దెబ్బతింటున్నటువంటి చెన్నైని కాపాడలేకపోతున్నాడు. యాక్చువల్గా తను కాదు కెప్టెన్, గైక్వాడ్. కానీ జనం ధోనీనే నిందిస్తారు, ధోనీ మీదనే కోపం. ఎందుకంటే ధోనీని ఆపారు కాబట్టి. అక్కడ జట్టు మేనేజ్మెంట్ డిసైడ్ చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఆ కోచ్ ప్రధానమైనటువంటి వాడు, అతన్ని ఏమంటలా, లేకపోతే కెప్టెన్ ప్రధానమైనడు, అతన్ని ఏమంటలా. వికెట్ కీపింగ్లో అద్భుతమైనటువంటి ప్రతి ప్రదర్శిస్తున్నాడు, అనేక స్టంపింగ్లు అద్భుతంగా చేస్తున్నాడు, ఫీల్డింగ్ అద్భుతంగా చేస్తున్నాడు, అట్లాగే అవసరమైనప్పుడల్లా బాతున్నాడు. కాకపోతే ఇదివరకటికి మళ్ళీ బెస్ట్ ఫినిషర్ అనేటటువంటి అవకాశం కుదరట్లేదు. కానీ అతనికి వికెట్ కీపర్గా, బ్యాట్స్మెన్గా తనకున్నటువంటి పరిణామాల్లో అతను గట్టిగానే ఆడుతున్నాడు. కానీ ఓడిపోతున్నటువంటి చెన్నై సూపర్ కింగ్స్ వరుస వైఫల్యాల సందర్భంగా అందరూ ఏలెత్తి చూపెడుతున్నది మాత్రం ధోనీనే. ఒక రకంగా పరాభవంతో ఇంటికి వెళ్తాడా ఇది అంటే, చెన్నై జట్టు అయితే వదులుకోదు, కానీ గెలిచి సాధించి అప్పుడు ఐపీఎల్ నుంచి పోవాలని కోరుకునేటటువంటి అభిమానుల ఆశ అయితే నెరవేరేటట్టు కనిపించట్లా.